లోకల్ న్యూస్ మనూరు మనవార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ చూచిరాతల అడ్డగా ఇంటర్ పరీక్షలు ఒకే రోజు 26 మంది డిబార్ ఇంటర్ బోర్డు అధికారుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల కోడ్ ముందే మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలి, నిధులపై సమగ్ర చర్చ జరగాలి, కమిషనర్ కు బీజేపీ విన్నపం. నూతన విద్యా విధానం పేరిట పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే యోచన, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆకునూరి మురళి ఆగ్రహం. వెయ్యి కోట్లతో రైల్వే ఆధునీకరణ పనులు, వర్చువల్ గా పనులను ప్రారంభించిన ప్రధాని, డిచ్పల్లి స్టేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆర్ఎంపీ పీఎంపీలకు జిల్లా సంఘం అండగా ఉంటుంది, ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్న నిబంధన సరికాదు, డైరీ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ పరీక్షలకు చూచిరాతలకు అడ్డాగా మారిందని లోకల్ న్యూస్ గతంలోనే వెల్లడించింది. చూచిరాతల కోసం విద్యార్థులను సిద్ధం చేసి కొన్ని కళాశాలల యాజమాన్యం సిండికేట్ గా మారి ఇంటర్ బోర్డు అధికారులకు ప్రసన్నం చేసుకుని వారికి అనువైన సిబ్బందిని పరీక్షల విధులకు వేయించుకున్నారన్న వార్త గుప్పు అన్న తమకేమీ తెలియని విధంగా వ్యవహరించారు. ఒక్క పరీక్షలో 26 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఇంటర్ పరీక్షలో 26 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయ్యాయి. 492 మంది గైర్హాజరయ్యారు. మంగళవారం జరిగిన 2వ సంవత్సరం అర్థశాస్త్రం, భౌతిక శాస్త్రం పరీక్షల్లో జిల్లాలో ఒక్కరోజే 26 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా 841 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డ్ స్క్వాడ్ బృందం తనిఖీలో 16 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయని, అలాగే దర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 మంది విద్యార్థులు కాపీ చేస్తుండగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. అలాగే నిజామాబాద్ పట్టణంలోని హరిచరణ్ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. జిల్లాలో 95.9% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ స్క్వాడ్ల ఆధ్వర్యంలో 46 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని తెలియజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 34 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశంలో నగరంలోని పలు సమస్యలపై చర్చించే అవకాశం రాలేదని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఎన్నికల కోడ్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను బీజేపీ కార్పొరేటర్లు కోరారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. డివిజన్లో అభివృద్ధి పనులకు ఒక్కో డివిజన్కు 10 లక్షల రూపాయలు కేటాయించడంపై సరైన స్పష్టత రాలేదన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న డివిజన్ కి ₹1 కోటి అభివృద్ధి పనులపై చర్చించేందుకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్ఞానం రాజు, ప్రవళిక, ఆకుల హేమలత, మల్లేష్ యాదవ్, మెట్టు విజయ్, బంటు వైష్ణవి పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన విద్యా విధానం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. నూతన విద్యా విధానం అమలుతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన విద్యా విధానంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ కేంద్రం విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తుందని అన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో నూతన విద్యా విధానం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్, మాజీ విశ్రాంత న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ వినాయక్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ నూతన విద్యా విధానంపై అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ విద్యను అందించాలనే ఆకాంక్షలను ఈ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తోందని అన్నారు. ప్రజలందరికీ విద్యను అందించాలనే ఆకాంక్షలను ఈ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తుందన్నారు. విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలో వికలాంగులకు హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు. ఒకటే పరీక్షలు నిర్వహించే సంస్థ, రెగ్యులేషన్ సంస్థ, అక్రిడిటేషన్ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థలను స్థాపించడం వలన రాష్ట్రాల హక్కులను కాలురాస్తుందని అన్నారు. అంతేకాకుండా స్కూల్ కాంప్లెక్స్ పేరు మీద పరిసరాల గ్రామాలలోని బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తుందని అన్నారు. పూర్వ ప్రాథమిక విద్య, సెకండరీ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదన్నారు. ఈ నూతన విద్యా విధానంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను, విదేశీ విద్యాలయాలను అనుమతిస్తారని అన్నారు. విద్యా విధానము ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ నూతన విద్యా విధానంలో ఒక అందరికీ సమాన నాణ్యమైన విద్య ఇవ్వాలి అనే అంశం మీద ఎక్కువగా నొక్కి చెప్పినట్టు మనకు కనబడటం లేదు. ఎంతసేపు మళ్ళీ అక్కడ కూడా ఒక అసమానత విద్య ఇవ్వాలనేది, అంటే పేదవాళ్ళకు సంబంధించి ఏదో ఒక ఐటీఐయో లేదా నైపుణ్యాలు ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ ధనవంతులకి కార్పొరేట్ విద్యకు సంబంధించి వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన విద్య తీసుకోవచ్చని, లేకపోతే కింద పేదవాళ్ళకు సంబంధించి మాతృభాషలో బోధించాలని, అట్లాగే ధనవంతులకు సంబంధించి విద్యలో మాత్రము ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వచ్చు అని, అంటే అందరికీ సమానమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వాలనే ఒక విధానము ఈ నూతన విద్యా విధానంలో కనబడటం లేదు. అది మాకు చాలా బాధించే అంశం అన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ విద్యా విధానాలు ఎట్లా ఉంటాయంటే అందరికీ కూడా సమానమైనటువంటి కరికులము, సమానమైనటువంటి భాష, సమానమైనటువంటి స్కిల్స్ ఇచ్చేటట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే కొన్ని కులాలకు సంబంధించిన విద్యని, వృత్తిపరమైనటువంటి విద్యని, ఉదాహరణకి కుమ్మరోళ్ళు కుండలు తయారు చేయాలి, ఆ విద్యను కూడా ఇవ్వండి అనేటట్టుగా వీళ్ళు విద్యా విధానం ఉందన్నమాట ఇది. సో ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఉదాహరణకి ఒక కార్పెంట్రీ అనేది ఒక నువ్వు విశ్వవిద్యాలయాలలో కానీ, లేకపోతే కాలేజీలో కానీ, స్కూళ్ళలో కానీ నువ్వు పెడితే అందరికీ పెట్టాలి, అంతేగాని ఒక ఆప్షన్గా పెట్టకూడదు అది. సో పెడితే అందరికీ కూడా కార్పెంట్రీ తెలియాలి. ఈవెన్ ది రిచెస్ట్ పీపుల్కి సంబంధించిన పిల్లలు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా అది పెట్టాలి. అట్లాంటి విద్యా విధానం ఉండాలి. కానీ అంటే ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకి ఒక విద్యా విధానము, సో అట్లాగే ప్రైవేట్ విద్యలో ఉన్నటువంటి విద్యా విధానము చేయడం వలన ఈ అసమానతలు ఎక్కువవుతున్నాయి అనేది మాకు చాలా క్లియర్గా కనబడుతుంది. సో అది మేము దాన్ని ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ. జాగో తెలంగాణ వైపు నుండి యూనివర్సిటీలలో తిరిగి యూనివర్సిటీ పిల్లలకి కొంత దేశ రాజకీయం మీద, సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల మీద, ముఖ్యంగా ఎందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నాణ్యమైన విద్య దొరకడం లేదు, అట్లాగే ఎందుకు నిరుద్యోగులు ఇంత గోసపడుతున్నారు, సో ఎందుకు ఇంకా కూడా దేశంలో స్వాతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత కూడా మనకి పేదరికం ఉంటుంది, ఎందుకు ఈ రకంగా అవినీతి ఉంటుంది, ఎందుకు పేదల పట్ల ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా సో మిగతా అంశాల మీద, ఎలక్షన్ అంశాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు, ఇలాంటి అంశాల మీద మేము డిచ్పల్లి రైల్వే స్టేషన్ లో 1000 కోట్ల రూపాయలతో రైల్వే ఆధునికతకు, గిడ్డంగుల నిర్మాణంకు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వికసిత్ భారత్, వికసిత్ సంకల్ప్ 2047 భాగంగా మంగళవారం రోజున దేశవ్యాప్తంగా గుజరాత్ నుండి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైల్వే ఆధునీకరణ జరిపారు. రైల్వే పనుల ఆధునీకరణ కోసం దేశ ప్రధాని మోడీ 85,000 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా వెళ్లి రైల్వే స్టేషన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై నూతన గిడ్డంగుల నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, వికసిత్ సంకల్ప్ 2047 భాగంగా 85,000 కోట్ల రూపాయలతో భారతదేశంలో రైల్వే శాఖ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపి పనులకు శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గడిచిన కాంగ్రెస్ పాలనలో 60 సంవత్సరాలు పాలించినా గానీ జరగలేదన్నారు.
ప్రతి గ్రామానికి రైల్వే సదుపాయం కల్పించాలని లక్ష్యంతో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్ వద్ద 1000 కోట్ల రూపాయలతో ఆధునిక రైల్వే గిడ్డంగుల నిర్మాణం భూమి పూజ జరిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లాకి డిచ్పల్లి రైల్వే స్టేషన్ తలమానికం కానుంది అన్నారు. మరోసారి మోడీ ప్రభుత్వం ప్రజలు ఆదరించి ప్రధానమంత్రి చేయాలని తమ వంతు కర్తవ్యంగా భారతదేశ నిర్మాణ ఆధునిక సాంకేతిక అభివృద్ధిలో మోదీ నాయకత్వంకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని మోదీ నాయకత్వాన్ని బలపరిచి భాగస్వామ్యం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, రైల్వే అధికారులు, దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి నాగరాజు, స్టేషన్ మేనేజర్ గంగరాజు, కమర్షియల్ మేనేజర్ రవీందర్ ప్రజలు పాల్గొన్నారు. వర్చువల్ ద్వారా రైల్వే 700 పై ప్రాజెక్టులని సుమారు 85,000 కోట్ల పైన విలువైన ప్రాజెక్టులని వర్చువల్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రైల్వే శాఖ వారికి, వేదిక మీదున్న రైల్వే అసిస్టెంట్ డివిజనల్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ గారికి, రాజు గారికి, మరియు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా పెద్దలు పెద్ద భూమన గారికి, మండల అధ్యక్షులు గారికి, వేదిక ముందున్న డిచ్పల్లి వాసులకు, రైల్వే శాఖ అధికారులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు రైల్వే సంబంధించిన ప్రతి లేబర్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మోడీ గారి ప్రత్యేకత ఏంటిదంటే 2047 వరకు భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురు స్థానానికి తీసుకుపోయేది అది మోడీ గ్యారెంటీ అని చెప్పిండు. కానీ అంత టైం పట్టదన్నా. ఇవన్నీ చూస్తుంటే నిజమా కలనా అని అనిపిస్తుంది. ప్రతి వారము ఒక వర్చువల్ టీవీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల క్రితము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు రైల్వేస్, ఒకసారి ఇండస్ట్రియల్, అంటే ప్రతి అంశం కూడా ఇవాళ భారతదేశం ఆర్ఎంపీ పీఎంపీలో తమ పరిధి దాటి చికిత్స ఇవ్వకూడదనే ఆదేశాలు ఉన్నాయి. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని ఆదేశించారు. కానీ అలాంటి వారికి జిల్లా అసోసియేషన్ నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని జిల్లా అధ్యక్షులు పులుగా మోహన్ తెలిపారు. మంగళవారం నాడు భీమ్గల్ మండలంలోని ఆర్ఎంపీ పీఎంపీ 2024 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆర్ఎంపీ పీఎంపీల ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, పరిధికి మించిన చికిత్స అందించి అత్యవసర పరిస్థితిలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని ఆయన అన్నారు. మితిమీరిన చికిత్స చేయకూడదు అని అన్నారు. పీఎంపీ సాధక బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలపై పోరాటం చేద్దాం, మనకంటూ ఒక గుర్తింపు కొరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోషాద్రి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కూణే జితేందర్, మండల అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, కార్యదర్శి హనుమాన్లు, యాదగిరి, గంగాధర్, కూణి రమేష్, జలంధర్, సంగం శ్రీనివాస్, చంద్రకాంత్, సరఫ్, సలీం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు. డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద దినేష్ కులాచారి జెండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ను కోరుకుంటున్నారని, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఒక ఎత్తు అయితే గడిచిన 10 ఏళ్ల బీజేపీ నరేంద్ర మోడీ గారి పాలన ఒక ఎత్తు అని, ఒక అవినీతి మచ్చ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి పేదోనికి అందించాలనే లక్ష్యంతో గ్రామాల, పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని, మహిళల
మహిళలకు ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఆవాస్ యోజన, గరీబ్ అన్న కళ్యాణ్ యోజన, రైతులకు ఫసల్ బీమా యోజన, పంటకు గిట్టుబాటు ధర, ఎరువులపై సబ్సిడీ, యువతకు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉపాధి, ముద్రా లోన్స్, చేతి వృత్తులకు విశ్వకర్మ యోజన ఇలా అనేక సంక్షేమ పథకాలే కాకుండా 10 ఏళ్ల బీజేపీ హయాంలో అనేక చారిత్రాత్మక విజయాలు సాధించామని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, చంద్రయాన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి తీసుకురావడం లాంటి ఎన్నో విజయాలు బీజేపీతోనే సాధ్యమయ్యాయని, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేసిన ఘనత బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారిది అని, తెలంగాణలో కూడా ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని, ఈసారి బీజేపీకి 400 పక్కా అని అన్నారు. మరోసారి మోడీ సర్కార్ మాది మోడీ కుటుంబం అని చెప్పి యావత్తు ఇందూరు పార్లమెంట్ పరిధిలో వేలాది మందిగా ఈరోజు అమిత్ షా గారి యొక్క ఏదైతే బూత్ అధ్యక్షుల పై స్థాయి సమావేశం ఉందో ఇందూరు పార్లమెంట్ పరిధిలో వేలాది మంది బయలుదేరుతున్నారు. అట్టి కార్యక్రమానికి జెండా ఊపే కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం ఇలా డిచ్పల్లి హెడ్ క్వార్టర్లో కార్యక్రమం జరగడం జరిగింది. ఇది నేను ఈ సందర్భంగా యావత్తు భారతీయ జనతా పార్టీ నాయకులకి కాదు, ఇందూరు పార్లమెంట్ పరిధిలో తెలంగాణ ప్రజలు భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రిగానే కాదు, యుగాలకు ఒక పురుషుడు పుడతాడు. ఇవాళ బంజారాలను తీసుకుంటే ఎట్లయితే ఒక సేవలాల్ మహారాజ్, ఒక రామారావు మహారాజ్ పుట్టి ఆ జాతిని ఉద్ధరించాడు, అలాగే అంబేద్కర్ గారు, గాంధీ గారు ఏ రకంగా అయితే ఇచ్చేశారో అదే రకంగా నిరంతరం కష్టపడుతూ భారతీయులందరూ బాగుండాలనే ఏకైక లక్ష్యంతో వారు ఈరోజు పరిపాలన సాధిస్తున్నారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ఈ దేశ ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఒక్క లీవ్ లేకుండా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ ఈ భారతీయులంతా బాగుండాలని చేస్తున్న అవకాశం ఉందని చెప్పి అవసరం ఉంది. ఈ భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లేసి నేను ముస్లిం సోదరులకు కూడా కోరుతున్నాను, మిగతా మతస్థులను కూడా కోరుతున్నాను, ఏదైతే నరేంద్ర మోడీ ఉంటేనే మీ జీవితాలు బాగుంటాయి. ఇలా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, మన ఇంట్లో కడుపు నిండా అన్నం తింటున్నాము, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ నరేంద్ర మోడీ, బియ్యం నరేంద్ర మోడీ, ఇంట్లో బాత్రూమ్ నరేంద్ర మోడీ, ఇంటి ముందర మోరీ నరేంద్ర మోడీ, ఇంటి ముందర రోడ్డు నరేంద్ర మోడీ, ఇంటి ముందర బల్బు నరేంద్ర మోడీ, ఊర్లే శ్మశాన వాటిక నరేంద్ర మోడీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ నరేంద్ర మోడీ, రైతు భవనం నరేంద్ర మోడీ, చివరకు వ్యవసాయం చేయాలనుకున్న ఎరువులు నరేంద్ర మోడీ, ఎరువులకు ఏదే వ్యవసాయానికి పెట్టుబడి 6,000 మోడీ పైసలు, అంటే ఏది చూసినా నరేంద్ర మోడీ. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీని గెలిపించే విధంగా దేశ ప్రజలకు భవిష్యత్తు ఉండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల డిచ్పల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ చేపట్టాలని రైల్వే అధికారులకు వినతి పత్రం అందించారు గణపూర్ గ్రామస్తులు. రైలు వచ్చిన సమయంలో సమయం వృధా అవుతోందని పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అన్ని గన్పూర్ గ్రామంలో ఉన్నందున రైల్వే స్టేషన్ నుండి రావడానికి రైల్వే ట్రాక్ పట్టాలు అడ్డంగా ఉంటున్నందున ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మరియు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని అన్ని గ్రామాల ప్రజలు కోరారు. ప్రస్తుతం రైల్వే శాఖ వారు నూతనంగా గోదాములు నిర్మించడంతో వాహనాలు అధికంగా రావడంతో పట్టాలపై వివిధ రైళ్లు అడ్డంగా తరచూ రైల్వే గేట్ పడడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు. ఈ విషయమై గన్పూర్ గ్రామస్తులు డిచ్పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఉన్నందున రైల్వే గేట్లు తరచూ పడడంతో పాదచారులకు వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిందని, నూతనంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మరియు అండర్ గ్రౌండ్ నిర్మాణం చేసి రహదారి కల్పించాలని గన్పూర్ గ్రామస్తులు రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గన్పూర్ యువజన సంఘం సభ్యులు సాయినాథ్, మురళి, వీడీసీ సభ్యులు రమేష్, సతీష్ రెడ్డి, తేజ, ఎంపీటీసీ కుర్రి సవిత, రామకృష్ణ, జగదీష్ తదితరులు వినతి పత్రం అందజేసి పాల్గొన్నారు. గన్పూర్ గ్రామస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే పక్కకు మళ్ళా గవర్నమెంట్ ఆఫీసులన్నీ, మన ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, జూనియర్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి, హెడ్ పోస్ట్ ఆఫీసు అన్నీ ఇక్కడ పక్కకే ఉన్నాయి. కావున ఇక్కడ పక్క ఉన్న తిరుమలపల్లిలో ఫుట్వేర్ అయింది. మేము ఇంతకుముందు చాలాసార్లు విన్నవించుకున్నాము, దాన్ని స్పందిస్తలేరు. కొద్దిగా రైల్వే అధికారులు స్పందించి మాకు ఫుట్వేర్ వంతెన మరియు అండర్ బ్రిడ్జ్
కొద్దిగా చేయాలని మా యొక్క మనవి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆవిర్భావం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత పథకాన్ని ఆవిష్కరించారు. 1980లో మోటూరి హృదయం ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సంఘంగా ఏర్పడి 1981 ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ఒకటే పేరు ఉండాలని ఉద్దేశించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏర్పడిందన్నారు. మహిళలకు రక్షణగా, మహిళా హక్కుల సాధనకై నిరంతరం మహిళలపై జరుగుతున్న దాడులకు, హింసకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళలకు రక్షణగా మేమున్నామంటూ నిలుస్తోందన్నారు. ఇందుకు ఉదాహరణ బిల్కిస్ బాను కేసులో నిందితులకు ప్రధాని బెయిల్ ఇప్పించి సన్మానాలు చేసినా కూడా విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మళ్లీ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు కూడా ఆలోచించే విధంగా ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు సుభాషిణి ఆలీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దోషులను జైలుకు పంపే వరకు పోరాడిన చరిత్ర ఐద్వాకు ఉన్నదన్నారు. 1980లో అప్పటి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని అరికట్టడానికి ఒక సంఘం అవసరము అని చెప్పేసి అప్పటి నాయకత్వం భావించి ఆ మహిళల అణచివేతను అరికట్టడం కోసం మహిళలకు సంఘం అవసరం అని ఆ రోజు పసిగట్టి ఆంధ్ర మహిళా సంఘంగా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1981లో దేశవ్యాప్తంగా కూడా ఆంధ్ర మహాసభ నిర్వహించి దాంట్లో దేశవ్యాప్తంగా కూడా ఒకటే పేరు ఉండాలనే ఉద్దేశంతో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏర్పడి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలకు రక్షణగా ఎక్కడ ఏ మహిళకు ఏమైనా కూడా ముందంజన ఉండి వాళ్లకు రక్షణగా నిలబడి వాళ్లకు అనుకూలమైన న్యాయం జరిగేంత వరకు కూడా అందుబాటులో ఉండి మేమున్నామని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్న సంఘం మన ఐద్వా మహిళా సంఘం ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కూడా మహిళలకు రక్షణగా ఉండి ఆందోళన కార్యక్రమాలు వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా ముందుండి పోరాడే విధంగా ఐద్వా మహిళా సంఘం ఉంటుందని, అందుకు మహిళలందరూ కూడా సహకరించి సంఘంకి అనుగుణంగా ఉండాలని చెప్పి నవీపేట్ మండల కేంద్రంలో మేకల వారంతపు సులభ్ కాంప్లెక్స్ వేలంపాట వాయిదా పడింది. తిరిగి గురువారం వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన మేకల సంత, వారంతపు సంత సులభ్ కాంప్లెక్స్ 2024-2025 సంవత్సరాలకు చెందిన వేలంపాట ఎంపీడీఓ నాగనాథ్, ఎంపీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ నిర్వహించారు. నిర్ణీత ధర పలకకపోవడంతో మూడింటిని 14వ తేదీ గురువారం నాటికి వాయిదా వేశారు. ప్రతి శనివారం నిర్వహించే మేకల సంతకు 28 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 39 లక్షల రూపాయల వద్ద వేలంపాట నిలిచిపోవడంతో వాయిదా వేశారు. వారంతపు సంతకు 10 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 1,00,000 రూపాయల వద్ద నిలిచిపోవడంతో దాన్ని సైతం వాయిదా వేశారు. సులభ్ కాంప్లెక్స్ కొరకు 5గురు ఒక్కొక్కరు 50,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా కేవలం 30,000 వద్ద నిలిచిపోవడంతో అది సైతం వాయిదా వేశారు. 3 వేలంపాటలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర పలకపోవడంతో సంత వేలంపాట గురువారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణీత ధర పలకకపోవడంతో వేలంపాటను ఈ నెల 14వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు డిపాజిట్ చెల్లించి గురువారం నిర్వహించే వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు. డిపాజిట్ చెల్లించకుండా వేలంపాటలో పాల్గొనే గదిలోకి ప్రవేశం లేదని అన్నారు. 2024-25 మేకల సంత, వారం సంత సులభ్ కాంప్లెక్స్లో టెండర్ నిర్వహించగా అప్సెట్ ప్రైస్ రానందున తిరిగి 14వ తేదీన నిర్వహించబడు 12 గంటల నుంచి పొద్దున 9 నుంచి 12 వరకు తిరిగి ఇంకా ఎవరైనా కట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా డిపాజిట్ చెల్లించరు. టెండర్ నిర్వహించే సమయంలో డిపాజిట్ కట్టిన వాళ్ళు మాత్రమే లోపల హాలీలోకి అనుమతి పొందారు. కామ్రేడ్ భగత్ సింగ్ వర్ధంతి సభలను విజయవంతం చేయండి పీడీఎస్యు పిలుపునిచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఇందుకు సన్నద్ధమవుతోంది. కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను ఈ నెల 15 నుండి 31వ జరపాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మరియు ప్రొఫెసర్స్ చేతుల మీదుగా భగత్ సింగ్ వర్ధంతి సభల పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్ మాట్లాడుతూ నేడు దేశంలో ఫ్యాసిజం పెరిగిపోయిందని, విద్యను మొత్తం కాషాయీకరణ చేయించాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానం 2020 తీసుకువచ్చారని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ప్రశ్నించే గొంతులపై ఉప చట్టాలను ప్రయోగిస్తున్నారని, ఎన్నికల నేపథ్యంలో నేడు CAA తీసుకువచ్చారనే, కావున మోదీ మతోన్మాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని, ఈ నెల 15 నుంచి 31 వరకు భగత్ సింగ్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్, ఆర్మీ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, యూనివర్సిటీ నాయకులు దేవిక, రవీందర్, అక్షయ్, మోహిత్, లహరి తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు విప్లవ వీరకిషోరాలు. ఈ వీరకిషోరాలు బ్రిటిషోడి చేతిలో హత్యకు గురై 93 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పీడీఎస్యూ PYL ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 23వ తారీఖు 30వ తారీఖు వరకు పెద్ద ఎత్తున భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతుల్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది, మతోన్మాద ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్యనే దేశ రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే సమస్యలు పరిష్కరించాలని వాళ్ళ మీద కాల్పులు జరిపింది. అదేవిధంగా ప్రశ్నించినటువంటి కవుల్ని, కళాకారుల్ని, మేధావుల్ని, ప్రొఫెసర్ అందరినీ కూడా జైలులో పెట్టి నిర్బంధం విధిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని పెంచేస్తూ ఈరోజు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న స్థితి ఉంది. ఇంకోవైపు అనేకమైన నివేదికలు ఈరోజు భారతదేశంలో కుల ఉన్మాద దాడులు, మతోన్మాద దాడులు పెరిగిపోతాయని చెప్పేసి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా పేదరికం, ధరలు పెరిగిపోతాయని చెప్పి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం అంబానీలకి, ఆదానీలకి మొత్తం కూడా సేవ చేసుకుంటూ, వాళ్ళకి మొత్తం రుణమాఫీ చేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో రైతాంగం మీద కాల్పులకు వ్యతిరేకంగా ఈ నెల 23 రేపటి నుంచి 30వ తారీఖు వరకు పెద్ద ఎత్తున భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వర్ధంతి సభల్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులు ఒక్క అపజయం పార్టీ భవిష్యత్ని తలక్రిందులు చేస్తోంది. 14 సంవత్సరాలు పోరాడి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు పదవీచ్యుతులైతే ఎలా ఉంటుందో ఇప్పటికే తెలిసిపోయింది. బాన్స్వాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే, బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు. స్థానికులకు సంబంధించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో అనేకమైన ఘోర దృశ్యాలు కనిపిస్తున్నాయని, ప్రతి మున్సిపాలిటీలలో బ్లాక్ స్పాట్స్ ఉంటాయని అన్నారు. వాటిని గుర్తించి నిర్మూలించకపోతే కాలనీ వాసులకు వీటి వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని అన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే వాటిని లేకుండా చేయాలని వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ కు ఆదేశించారు. ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు ఉన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీలో వార్డు 13లో తిరుగుతూ ఉంటే కొన్ని ఘోరమైన సత్యాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో దోమల బారిన పడి డెంగ్యూ కానీ మరి మలేరియా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మున్సిపాలిటీలో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ను ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని పోతే మున్సిపాలిటీ అందంగా అవుతుంది. కాబట్టి త్వరితగతిన ఈ డ్రైన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ కలిపికట్టు చేస్తే ఈ నీళ్లు డ్రై అవుతాయి. అవసరమైతే ఈ ప్లాట్లో అవుతున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవించే అవకాశం ఉంటుంది. దాంతో ఈ చుట్టుముట్టున్న ఇళ్లకు ఈ దోమల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గంధం నుంచి, ఆ వాసన నుంచి, దోమల బారి నుంచి బయటపడతారు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ టేక్ ఓవర్ చేసే పని. ఇది రోడ్డుతో పాటు డ్రైనేజ్ కూడా ప్రాపర్గా చేస్తే ఇక్కడ ఈ ఇండ్లన్నీ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది త్వరితగతిన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి చేపిస్తామని చెప్పి సందర్భంగా మనవిస్తాను. ఏదేమైనప్పటికీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్ నేను అన్ని వార్డులు తిరిగి ఇలాంటి క్రానిక్ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే పబ్లిక్ ఆనందంతో ఉంటారు.
సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా సదస్సు కార్యక్రమానికి కోటగిరి ఉమ్మడి మండలం నుండి 100 మంది డ్వాక్రా మహిళలను తీసుకెళ్లడం జరుగుతుందని ఏపీఎం బస్వంతరావు అన్నారు. ఈ మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారన్నారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మహిళా సదస్సు కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలం నుండి ఏపీఎం బస్వంతరావు ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. 100 మంది మహిళలకు సెక్యూరిటీగా 2 మహిళా పోలీసులతో పాటు ఆరోగ్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎం బస్వంతరావు మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలం నుండి 21వ 22వ నంబర్ గల బస్సులలో 100 మంది మహిళలు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మహిళా శక్తి సదస్సు కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుందని అన్నారు. ఈ మహిళా సదస్సులో మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు, డ్వాక్రా సంఘాల మహిళలకు 5 లక్షల జీవిత బీమా కల్పించడం, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునఃప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మనోహర్ రెడ్డి, సిసిలు సాయిబాబా, గంగారం, సాయిబాబు, విఠల్, రాజు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నిన్న జరిగిన 10వ తారీఖు మార్చి 10న నిజామాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన SMT అబాకస్ పోటీలలో 50 నుంచి 55 పాఠశాలల దాకా పాల్గొన్నాయి. దాంట్లో మా కోటగిరి నుండి శ్రీవేద పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ పోటీలలో మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి గాను మాకు 20 నుంచి 25 ప్రైజులు గాను మా పాఠశాలకు వచ్చాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ జిల్లా ప్రైజులు కూడా మా పాఠశాలకే వచ్చాయి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, ఆ జిల్లా మేయర్ గారు అందరూ పాల్గొని మా విద్యార్థుల్ని ఎంతో మెచ్చుకున్నారు. పాఠశాలలో కేవలం విద్య మాత్రమే కాదు, ఇలాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా జ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా యాజమాన్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా వాళ్ళు గొప్ప స్థాయిలో ఎదుగుతారని వారు ఎంతో మెచ్చుకున్నారు. అదేవిధంగా దీనికి సహకరించిన అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ చర్యను నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కపూట బడితో పాటు మే నెల అంతా టీచర్స్, హెల్పర్స్ కు సెలవులు ఇవ్వాలన్నారు. పనిచేయని సెల్ ఫోన్లు తిరిగి అప్పగిస్తున్నామని, 24 రోజుల సమ్మె హామీలను వెంటనే అమలు చేయాలని, హెల్పర్స్ పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. ధర్నా అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మార్చి 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ లోనూ దొంగలు ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి ఎలా బలోపేతం చేయాలని అంశాలు సమావేశంలో చర్చించడం లేదు. కానీ 48 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు సమావేశంలో చర్చించలేదు అన్నారు. వీటన్నిటిని పక్కన పెట్టి పేద ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను అవినీతి పరులుగా ఆరోపించడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, గత 24 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మిగిలిన సమస్యలతో పాటు వేసవి కాలంలో ప్రభుత్వ పాఠశాలలో పాటు సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కపూట బడితో పాటు మే నెల అంతా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇద్దరికీ ఒకేసారి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చాము అన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అంగన్వాడీ టీచర్లను దొంగలుగా చిత్రీకరించడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళకు దొంగలుగా గుర్తించాలనే ఆలోచనతోటి ఇది వెంటనే వెనక్కు తీసుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి అనేది, సమ్మె చేసిన కాలంలో వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ ఏదైతే ప్రభుత్వం 2
డేటా ఏదైతే 2GB డేటాకు సంబంధించి సెల్ ఫోన్స్ ఇచ్చారో ఇప్పటికీ ఈ సెల్ ఫోన్స్ ఎక్కడ నడవట్లేవు. ఈ సెల్ ఫోన్స్ విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఇచ్చిన సెల్ ఫోన్ కూడా ఇప్పటికైనా ప్రాజెక్టు వారిగా ఏదైతే ఉన్నారో లీడర్స్ అందజేస్తారు, వెంటనే వెనక్కు తీసుకోవాలి అన్నదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, విధానాలను అంగన్వాడీ టీచర్ల మీద వ్యతిరేకిస్తున్న విధానాలను ఇవాళ వెనక్కు తీసుకోవాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సమ్మె చేసిన కాలంలో డిమాండ్లను అమలు చేయాలి అనేది ఏదైతే ఇవాళ సెల్ ఫోన్స్ 5G ఇచ్చి వాళ్ళకి ఏదైతే ల్యాప్టాప్ ఇచ్చి సర్వేలు చేయాలి అనేది ఇవాళ 7th, 8th, 9th చదువుకున్న వాళ్ళకు ఇవాళ సర్వేలు చేయాలి అనేది ఏదైతే డిమాండ్ పెట్టిలో ఆన్లైన్ విధానం రద్దు చేయకుంటే. నవీపేట్ మండల కేంద్రంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. పోలీసులమంటూ పట్టపగలే వృద్ధుడి వద్ద నుండి 3.5 తులాల బంగారం అపహరించారు. ఈ ఘటన నవీపేట్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వృద్ధుడిని టార్గెట్ చేసిన గుర్తు తెలియని దుండగులు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డ ఘటన నవీపేట్ మండల కేంద్రంలో కలకలం రేపింది. నవీపేట్ మండల కేంద్రంలోని లింగమయ్య గుట్ట కాలనీకి చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి నరసింహాచారి ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో కొత్త యూనియన్ బ్యాంక్ సమీపంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని 2 గుర్తు తెలియని దుండగులు ఆపి తాము పోలీసులమని చెప్పారు. ముందు పెద్దసార్లు చెకింగ్ చేస్తున్నారు, ఒంటిపై బంగారం వాహనంలో పెట్టుకోవాలని చెప్పగా వృద్ధుడు మెడలోని బంగారు చైన్తో పాటు వేళ్లకు ఉన్న 2 ఉంగరాలు తీసి ద్విచక్ర వాహనంలో పెట్టే సమయానికి ఆ దుండగులు తమ వద్ద ఉన్న ఒక ప్యాకెట్ ని వృద్ధుడి చేతిలో పెట్టి ఆయన చేతిలో ఉన్న 3.5 తులాల బంగారాన్ని తీసుకుని అక్కడి నుండి ఉడాయించారు. అయితే ఘటన జరిగిన సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఇంకో 2 దుండగులు అక్కడికి వచ్చి బాధితుడితో మాట కలిపి ఆయన్ను తికమక పెట్టి ఘటనకు పాల్పడినట్లు సమాచారం. అనుమానం వచ్చిన వృద్ధుడు పొట్లం తీసి చూడగా దాంట్లో రోల్డ్ గోల్డ్ రింగులు ఉండడంతో షాక్ కి గురై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే బాధితుడు నరసింహాచారిని దుండగులు చాలా సమయం నుండి ఫాలో అయ్యి పక్కా ప్రణాళిక ప్రకారమే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నేను హాస్పిటల్ మావాళ్ళందరికీ పోతున్నా ఇంటికి లింగమయ్య గుట్ట పోగా ఇద్దరు బైక్ ఆపి గోల్డ్ ముంగట సార్ ఉన్నాడు, పెద్ద సార్ ఉన్నాడు, గోల్డ్ చెక్కింగ్ అవుతున్నాయి తీ అని తీసి మేము నీకేస్తున్నాం ఇక పట్టణ అయిందా పంగ పెట్టేది. అది వేరే గోల్డ్ నీ గోల్డ్ నా గోల్డ్ అదే పోయింది. అదే 3 తులాలన్నర. ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఒక చైను 2 ఉంగరాలు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గల ఉమా మహేశ్వర ఆలయం వద్ద స్వామివారి పెద్ద రథోత్సవ కార్యక్రమం శోభాయమానంగా కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసందోహంగా మారింది. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గల ఉమా మహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి నుండి కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఉమా మహేశ్వర స్వామి వారి రథాన్ని నిర్వాహకులు పూలు, మామిడి తోరణాలతో పాటు ప్రత్యేక విద్యుత్ అలంకరణతో అందంగా అలంకరించిన రథంలో నాగ సహిత ఉమా మహేశ్వరుణ్ణి ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించి స్వామివారి రథాన్ని ఊరి చివరి వరకు తీసుకెళ్లి నెలవంకను దర్శించిన అనంతరం తిరిగి ఆలయం వద్దకు రథాన్ని భక్తులు భక్తి ప్రాపత్తుల నడుమ శివనామస్మరణతో తీసుకువచ్చారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పోటీపడి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్లు మాట్లాడుతూ ఉదయం నుండి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారని ప్రతి ఏటా ఆలయ ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్లు మాట్లాడుతూ ఉదయం నుండి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారని ప్రతి ఏటా ఆలయ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో వివిధ రకాల దుకాణ సముదాయాలు వెలియడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఆలయం వద్ద చక్రతీర్థం జాతర కొనసాగనున్నాయి. రథోత్సవంలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పరిగె సాయిలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవస్థానం కుర్నాపల్లి గత వారం రోజులు ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నసత్రము పెద్ద రథోత్సవం జరిగింది. పెద్ద రథము ఊరు చివరినాక వెళ్ళి నెలవంక చూసి తిరిగి వచ్చింది. రాత్రి భజనలు రేపు సోమవారం శావ ఉత్సవమూర్తులతోని ఊరేగింపుగా ఊరు మొత్తం తిరిగి వచ్చి చక్కెర తీర్థ స్నానము చేయబడును. రాత్రి అమ్మవారి శోభనంతో 12 గంటలకు పూజ. కుర్నాపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాశివరాత్రి 8వ తారీఖు నుండి ఈ రోజు వరకు రోజు కూడా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏంది అంటే ప్రత్యేకత, 4 రోజుల నుండి మహాశివరాత్రి నుండి 4 రోజుల నుండి కూడా మాకు భజన కార్యక్రమాలు మహాశివరాత్రి సందర్భంగా మా గ్రామంలో అత్యధికంగా భక్తులు గ్రామ శివాలయానికి విచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ గ్రామాల నుండి, చుట్టుపక్కల గ్రామాలైనటువంటి వివిధ గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మహాశివరాత్రి నుండి ఇక్కడ శివాలయానికి విచ్చేసి భక్తులు శివుడి దర్శనం చేసుకుంటారు, ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు పెద్ద రథం, ఆ రోజేమో 12 గంటల రాత్రి పూజ అనంతరము 12 గంటల రాత్రి అభిషేక అనంతరము చిన్న రథోత్సవం గ్రామంలో మొత్తం వాడలో తిరిగి ఇక్కడికి శివాలయానికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 4వ రోజు అయినటువంటి ఈరోజు పెద్ద రథ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా దాదాపు 6-7 వేల మంది భక్తులతోటి ఎక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి, మా గ్రామం నుండి, వివిధ గ్రామాల నుండి వచ్చి అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున కన్నుల పండుగల భక్తులు ఇక్కడికి వచ్చి ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాలామంది భక్తులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలతోటి పెద్ద రథోత్సవాన్ని మా ఊరి చివరి దాకా తీసుకెళ్ళి ఊరి చివరలో సందుకట్టుకు వెళ్ళిన తర్వాత నెలవంకను చూసి మళ్ళీ తిరిగి దాదాపు 2-3 గంటల సమయంలో మళ్ళీ తిరిగి రిటర్న్ ఆలయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ దాన్ని అనంతరము తెల్లారి ఆ ఉత్సవ విగ్రహాలను ఏ విధంగా అయితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చూచిరాతల అడ్డాగా ఇంటర్ పరీక్షలు, ఒకే రోజు 26 మంది డిబార్. ఇంటర్ బోర్డు అధికారుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల కోడ్ ముందే మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలి. నిధులపై సమగ్ర చర్చ జరగాలి. కమిషనర్ కు బీజేపీ విన్నపం. నూతన విద్యా విధానం పేరిట పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే యోచన. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆకునూరి మురళి ఆగ్రహం. వెయ్యి కోట్లతో రైల్వే ఆధునీకరణ పనులు. వర్చువల్ గా పనులను ప్రారంభించిన ప్రధాని. డిచ్పల్లి స్టేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆర్ఎంపీ పీఎంపీలకు జిల్లా సంఘం అండగా ఉంటుంది. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్న నిబంధన సరికాదు. డైరీ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.